హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మొన్న జరిగిన మన యాష్ ముఫార్ గారి వెబినార్ అది చూసిన తర్వాత వచ్చిన క్వశ్చన్స్ ఇవి, కొన్ని సందేహాలు అనుకోవచ్చు. మనం సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. నేనైతే ఆ వీడియో మొత్తం చూడడం జరిగింది. మ్యాక్సిమం 99% ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి. కొన్ని క్వశ్చన్లు అండి. ఈ విక్టరీ విత్ యాష్ అనేది బిజినెస్ కాదు అని చాలాసార్లు చెప్పడం, ఇది టన్నలు, దాంతోపాటు ఇది ఒక బ్రిడ్జి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు విక్టరీ విత్ యాష్ అనేది ఇప్పుడు ఎప్పటి వరకు వాళ్ళకు ఇన్విటేషన్స్ ఇంతమందికి ఎప్పుడు వస్తాయి, దాంతోపాటు కొత్త బిజినెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత పేమెంట్స్ ఎప్పుడు వస్తాయి, ఇది ఇంకెన్ని నెలలు సాగదీస్తారు అన్న ఒక క్వశ్చన్ వచ్చినాయి. దాంతోపాటు మన 14 లక్షల మందిలో 6 లక్షల మందే అప్లికేషన్ ఫిల్ చేసారు అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రాధాన్యత అకౌంట్స్ కూడా 60 మందికి ఇవ్వబోతుర్రు అని చెప్పడం జరిగింది. ఆ 60 మందికి ఇస్తే కత్తిమూలన్న పరిస్థితి ఏంటి? మేము 60 మంది కిందనే జాయిన్ కావాలా, లేకపోతే మాకు ఎప్పుడు ఇస్తారు, మాకు ఇవ్వరా? దీంతో ఇది ఒకటండి. దీంతోపాటు డిసెంబర్ 2025 డిసెంబర్ కల్లానే ఇవన్నీ కంప్లీట్ కాబోతున్నాయని చెప్పడం జరిగింది. 2026 కల్లా మనం స్ట్రాంగ్గా ఉంటామని చెప్పడం జరిగింది. అంటే 2026 కల్లా అంటే స్టార్టింగ్నేనా ఎండింగ్గా? దాంతోపాటు మళ్ళీ ఇంకోటి 2029 అని కూడా చెప్పడం జరిగింది. మెయిన్ బిజినెస్ అప్పటిదాకా రాదు, స్టార్ట్ కాదు అని చెప్పడం. అంటే ఇప్పుడు మనకు విక్టరీ విత్ యాష్ అనేది అప్పటిదాకా వెళ్తుందా, లేకపోతే 2029 దాకా మనకు కొత్త కంపెనీ అనేది లాంచ్ కాదా? ఈ 4 క్వశ్చన్స్ అండి. ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటిగా, విక్టరీ విత్ యాష్ అనేది ఎన్ని నెలలు టైం పడుతుంది అలా ఇన్విటేషన్ వస్తానికి? ఇప్పుడు ఇంతమందికి 60 మందికే ప్రాధాన్యత అకౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకే రాబోతున్నాయని చెప్పడం జరిగింది. మా పరిస్థితి ఏంది? ఆ 60 మంది కిందనే జాయిన్ కావాలన్నా? ఓకే, ఒకటంటే ఇప్పుడు ఆయన విడతల వారీగా వేవ్స్ అని చెప్పిండని ఈ 60 మందికనే కాదు, ఈ నెక్స్ట్ వేవ్స్ అనేవి 4-5 ఉన్నాయి. ఫస్ట్ ప్రియారిటీ ఒక 50 మందికి. అంటే ఇది చాలా మోటివేషన్ ఇచ్చేటోళ్ళు, మన కంపెనీ గురించి పబ్లిష్ చేసేటోళ్ళు. ఏంటంటే నేను కూడా చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ బిల్ మస్ట్, మనకు ఛానల్ ఉంది కానీ ఆ బిల్ మస్ట్ రోజుకు 2-3 వీడియోలు వస్తూనే ఉంటాయి. అలాంటి వ్యక్తులకు ఇవ్వాలనుకున్నామని చెప్పి 60 మందిని సెలెక్ట్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ 60 మంది అయిపోయిన తర్వాత సెకండ్ వేవ్ పేరు మీద ఇంకా 1000 మందికి లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వేవ్ అంటే నెక్స్ట్ స్టెప్, రెండో విడతల 1000 మందికి ఇవ్వడం జరుగుతుంది లింక్స్. ఆ 1000 మందిలో ఎవరైనా ఉండొచ్చు, చెప్పలేము. ఆ తర్వాత థర్డ్ స్టెప్లో 10,000 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ 60,000, ఫిఫ్త్ 3 lakhs, 3 లక్షలు. ఇట్లా విడతల వారీగా వేవ్స్ అని చెప్పుకుంటూ రావడం జరిగింది. విడతల వారీగా మనకు లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి 30 మెంబర్స్లలో జాయిన్ వాళ్ళకి లింక్స్ మనకు ప్రొవైడ్ చేసి మనం జాయిన్ కామని చెప్తారా అంటే నాకు కూడా తెలియదు. మనకైతే ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ దాకా ఉన్నాయి కదా, అప్పుడు ఎప్పుడైనా రావచ్చు. కానీ మరి ఎంత టైం పడుతుంది ఈ వేవ్స్కి? ఇప్పటి వరకు అయితే ఇంకొక 60 మంది కూడా రాలేదు. ఈ 5-6 వేవ్స్ ఉంటాయి. ఈ 5-6 వేవ్స్ ఎన్ని నెలలు టైం పడుతుంది విక్టరీ విత్ యాష్ వస్తానికి? అది మాత్రం కొంచెం సందేహం అండి. ఎందుకంటే మరి వేవ్కు 1 రోజు డిఫరెంట్ ఉంటుందా, 3 రోజులు డిఫరెంట్ ఉంటుందా అనేది తెలియదు. మరి దానికి ఒక క్లారిటీ రావాలి. ఇప్పుడు మరి 15 రోజులు డిఫరెంట్ ఉంటుందా, డిసెంబర్ దాకా ఇదే కొనసాగిస్తారా, మరి ఎప్పుడు లాంచ్ అనేది ఇంకా క్లియర్గా తెలియదు. కాకపోతే విక్టరీ విత్ యాష్ అనేది అక్టోబర్లో లాంచ్ అవుతుందని మాత్రం చెప్పడం అయితే జరిగింది. ఇంకోటండి, ఈ ఎంత ప్రాసెస్ 2025లో కంప్లీట్ కాబోతుంది. 2026 కల్లా మనం ఒక రేంజ్లో ఉంటాం, ఒక స్ట్రాంగ్గా నిలబడి ఉంటాం అని చెప్పడం జరిగింది. గతంలో కూడా మనకు క్రిస్ జాన్సన్ గారు 90 రోజుల్లో జీవితాలు మారబోతున్నాయి అని చెప్పడం కూడా జరిగింది. ఆ 90 రోజులు క్యాల్కులేషన్ చేసుకుంటే జనవరి ఎండింగ్ వరకు వస్తుందండి. అంటే ఇప్పుడు ఈ 2025లో విక్టరీ విత్ యాష్లోకి ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. జనవరి నుంచి అయినా కొత్త బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాటి ప్రోడక్ట్స్, వాటి స్ట్రక్చరు వగైరా అన్ని చెప్పడం అప్పుడు లాంచ్ అవుతుందని నేను అనుకుంటున్నా. మరి ఇవన్నీ అయిన తర్వాత కామన్ పీపుల్స్కి
ఇన్విటేషన్ ఎప్పుడు అంటే నాకు తెలిసి ఒక 3-4 నెలలు టైం పడుతుంది. అంటే ఇప్పటి నుంచి లెక్కేసుకున్న మనకు లింక్స్ వస్తానికే ఒక 2 మంత్స్ వస్తుండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే వేవ్స్ తర్వాత మనకైతే నాలాంటి వ్యక్తులకైతే 5th వేవ్లో ఉంటుండొచ్చు 3 లక్షల నా నెంబర్ అయితే. అంత తొందరగా అయితే మనకి కొంచెం చూసి వాళ్ళ ఎంక్వైరీ అన్ని విధాలుగా ఏ విధంగా పరిగణలోకి తీసుకోవడం సరిగ్గా తెలియదు, మరి ఎట్లా చేసారో తెలియదు. నాలాంటి వాళ్ళకైతే 5th 3 లక్షలలో ఉంటుండొచ్చు అని నేను భావిస్తున్నాను, లేదా 60 లక్షలలో ఉంటుండొచ్చు అని భావిస్తున్నాను. అప్పటిదాకా వెయిట్ జరగండి. ఈ వేవ్కి ఎంత డిఫరెన్స్, ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది అనేది తెలియదండి. అది చూడాలి ఇంకా మనం లైవ్గా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు తెలుసుకోవాలి. దాంతోపాటు 2029 మెయిన్ బిజినెస్ అనేది రాదు అని చెప్పడం జరిగింది. అప్పటి వరకు విక్టర్ కొత్త బిజినెస్ ఇంకో బిజినెస్ చేయడం, మెయిన్ బిజినెస్ అయితే రాదు. అంటే మెయిన్ బిజినెస్ అంటే నేనేమనుకుంటున్నా అంటే మరి ఆన్ పాస్ అప్పటి వరకు ఫుల్గా స్ట్రాంగ్గా రెడీ అయిపోయి అదే మెయిన్గా వస్తుండొచ్చు. అంటే ఆ ఉద్దేశంతో కూడా అనొచ్చు, లేదా ఈ 2 కాకుండా ఇంకోటి ఏమైనా మెయిన్ లోపల దాచిపెట్టవచ్చు. అంటే ఇది పార్ట్ టైం. అంటే ఎట్లా అంటే ఇప్పుడు కొత్త బిజినెస్ మెయిన్ బిజినెస్ వచ్చేదాకా మీరు టైం వేస్ట్ అవుతుందని చెప్పి, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయ్యిందని చెప్పి, టైం వేస్ట్ కావద్దని చెప్పి ఈ మధ్యలో ఈ బిజినెస్ తేవడం, ఆ బిజినెస్ కూడా మీకు నేర్పించి బిజినెస్ ఇవ్వడం అని చెప్పడం జరిగింది. అంటే మెయిన్ బిజినెస్ అంటే నేను ఆన్ పాస్ ఇవ్వాలి, లేకపోతే దాని నుంచి ఇంకేమైనా ఉందా, దీన్ని ఇంకా బిగ్గర్గా ఏమైనా ఆ టైం వరకు ప్లాన్ చేస్తారా అనేది చూడాలి. అంటే 2029 దాకా కంపెనీ లాంచ్ కాదంటే కాదండి. ఇది విక్టర్ విష్ యాజ్ తర్వాత వెంటనే 1 or 2 months తర్వాత కొత్త బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది. ఈ నెల 2 నెలల 15 రోజులలో మనకు లెర్నింగ్ అనేది ఉంటుంది. ఆ లెర్నింగ్ అయిపోగానే ఏంటనే మనకు లింక్స్ ప్రొవైడ్ అవుతాయి. ఆ తర్వాత కొత్త కంపెనీలోకి మనం వెళ్ళిపోతాం. కానీ 2029 అనేది వేరే బిజినెస్. అంటే మెయిన్ అంటే వేరే, ఇది మెయిన్ కాదు, ఇంకా పెద్దది ఉంది. అది ఆన్ పాస్ అప్పటి వరకు రీస్టార్ట్ కావచ్చు, లేకపోతే ఇందులోనే ఇంకో రకమైన అదే బిగ్గర్గా ప్లాన్ చేయవచ్చు. కానీ ఇప్పుడైతే మనకైతే ఇది విక్టర్ విత్ యాష్ అయిపోయిన తర్వాత కొత్త బిజినెస్ అనేది వస్తుంది, దానికి సంబంధం లేదు. నెక్స్ట్ అండి, 14 లక్షల మంది చిల్లర ఫౌండర్స్ ఉంటే 6 లక్షలు ఏంటి, 6 లక్షల అప్లికేషన్స్ అయినాయని చెప్పడం ఏంటి అంటే, మనం కూడా లాస్ట్ వీడియోలో ఒకసారి మాట్లాడుకున్నామండి. ఎందుకంటే మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయి, చాలామంది మల్టిపుల్ ఐడీస్. నేను అప్పటికే అనుకున్నాను, నేను పాత వీడియోలో నేను చెప్పిన దాంట్లో 5 నుంచి 6 లక్షల మంది అప్లికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే నాకు 3 ఉన్నాయి, నాకు కూడా 3 ఉన్నాయి. నేను ఒకటి మాత్రమే చేసిన, నాలాగా చాలామంది 100 ఉన్నోళ్ళు కూడా 150, 150, 200, 50, 60, 10 ఇట్లా ఉన్నోళ్ళు. కానీ అన్నీ చేసినా ఒకటే ఐడి ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే రేపు కేవైసీస్ ఒక్కదానికే చేసుకోవచ్చు, కథ మీద చేసుకోరాదు, ఈ మల్టిపుల్ తోటి ఇప్పుడు అవసరం లేదని కూడా మన గతంలో మన లీడర్ కూడా చెప్పడం కూడా జరిగింది. నేను అదే అనుకుంటున్నాను, ఎందుకంటే మల్టిపుల్ ఐడీస్ చేయలేదు కాబట్టి. దాంతోపాటు కొంతమంది ఈ అప్లికేషన్ చేయలేకపోయిన వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే ఫోన్ ప్రాబ్లం ఉండొచ్చు, నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చు, ఈమెయిల్ పాస్వర్డ్ మర్చిపోయి ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. అందుకని ఓవరాల్గా చూసుకుంటే 6 lakhs అని చెప్పడం జరిగింది. అదే అండి, అసలు 6 lakhs అంటే ఏంటంటే మల్టిపుల్ ఐడీస్ కొందరు చేయలేకపోయిన వాళ్ళు కాబట్టి ఇలా అయింది. అందుకే 6 lakhs మాత్రం రావడం జరిగింది. ఫస్ట్ విడత అనుకుందాం, వేవ్ అని చెప్పారు. ఫస్ట్ విడత 60 అండి, తర్వాత 1000 మంది అండి, తర్వాత 10,000 మంది అండి, తర్వాత 60,000 మంది అండి, తర్వాత 3 లక్షల మంది అండి. ఇట్లా ఇది మన ఈ 4 విడతలు అయిపోయేసరికి మనం అందరం వాళ్ళకి వెళ్ళిపోతాం. ఇంకెవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే మనకు ఎలాగూ ఇంకోటి అంటే ఈ ఇంతమందికి కూడా వీళ్ళందరూ విక్టర్ విత్ యాష్లోకి వెళ్ళిన తర్వాతనే బయట వాళ్ళని ఇన్వైట్ చేస్తానికి ఒకేసారి లింక్స్ వస్తాయి. ఈ ముంగడ పోయిన వాళ్ళకి ఫస్ట్ లింక్స్ ఏం రావండి. ఈ ముంగడ పోయిన 60 మందికి పోయి మాత్రమే లింక్స్ ఏం రావు. మన అందరం ఫౌండర్స్ అందరూ వాళ్ళకి వెళ్ళిన తర్వాతనే లింక్స్ వస్తాయి. కాకపోతే వాళ్ళు ముందు లేదు కాబట్టి కొంచెం ప్రియారిటీ అనేది ఉంటుండొచ్చు, ఇంకా కొంచెం తక్కువ ఉంటుండొచ్చు. కానీ ఆ ప్రియారిటీ అనేది దానివల్ల ఏ ఉపయోగాలు నష్టాలు తర్వాత తెలుస్తాయి. అవి ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఇంకోటి ఆల్రెడీ నేను ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన మీటింగ్లో ఎంతమంది ఎన్ని లక్షల మంది వచ్చినా ఫస్ట్ పర్సన్కున్న వాల్యూ 10 లక్షకున్న పర్సన్కున్న వాల్యూ సమానమే, ఇక్కడ హెచ్చు తగ్గులు లేదని చెప్పడం జరిగింది. అప్పుడు ముందు ఎవరు పోతే ఏంటండి, ఫస్ట్ సారి 60 మంది పోతుంది, 1000 మంది పోతుంది, ఎవరు పోతుంది, అందరూ సామాన్య వాల్యూ ఉన్నప్పుడు. కాకపోతే మనకు లింక్ వస్తే కొంచెం సమయం పడుతుంది అంతే. కానీ ఈ వేవ్కి ఆ వేవ్కి ఎంత సమయం ఉంటుందని తెలియదండి. మనం ఆ లైవ్ అది వచ్చిన తర్వాతనే చూడాలి. మళ్ళీ ఎన్సీ మెంబర్స్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే చూడాలి. అంతే అండి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్.